నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరంలో మన సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని దుర్గా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని శంకల్బాగ్లో ఉన్న పవిత్ర తుంగభద్ర నదీ తీరంలోని దుర్గా ఘాట్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బివిరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు నందిరెడ్డి సాయిరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిషాసురుడి ఫ్లెక్సీ దహనం కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం మిత్రులతో కలిసి కర్నూలు నగరంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు, పూజలు చేయడం, అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో దుర్గా ఘాట్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారని తెలియచేశారు. తుంగాపానం కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఈ ప్రాంత విశిష్టతను తెలియచేశారు. కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఏడాదికేడాది మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలియచేశారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కమిటీలకు అందజేస్తున్నామని, ఇది పర్యావరణ హితంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కర్నూలు నగరంలో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పురుషులు అధికంగా పాల్గొంటారని, అలాగే దుర్గా ఘాట్ వద్ద జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం అభినందనీయమని వెల్లడించారు. కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అందరినీ ఆహ్వానించి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియచేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలని, మిగతా సమయంలో అందరూ కలిసి ఉండటం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజే భరత్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే ఆయన విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని, కర్నూలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పారని వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, పారిశ్రామికవేత్త బివిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కన్నీవీని ఎరుగని రీతిలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారి ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని మరింతగా పెంపొందిస్తాయని తెలియచేశారు. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఘనంగా నిర్వహించడం అభినందనీయమని వారు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అలాగే కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మరింతగా ఆకట్టుకున్నాయి. తుంగభద్ర నదీ తీరాన మనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. తుంగ ప్రాణీయము కోటి మార్ల గంగా స్నానంతో సమానమని వాకుతో పుష్కరం అనేది తుంగభద్ర నదికి
వెతికి వేదాల్లో తీసుకొని వచ్చి మొట్టమొదట నేను మరి మిత్రులందరూ కలిసి ఈ శుభ కార్యక్రమాన్ని 30 సంవత్సరాల కిందట ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి పుష్కరాలు జరుగుతూనే ఉన్నది. నిరంతరం 3 పుష్కరాలు అయింది. మరి ఇది ఒక ఘనతగా మన రాయలసీమ ప్రాంతానికి చెప్పుకోవచ్చు. మరి అలాగే ఇక్కడ అమ్మవారి పూజలు కానీ మహోత్సవాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ బ్రహ్మోత్సవాల మొదలు పెట్టడం శ్రీకారం చుట్టడం జరిగింది. బెంగాల్ తర్వాత మళ్ళీ విజయవాడతో పోటీపడి సౌత్లో కర్నూలులో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలామందికి మట్టి విగ్రహాలు ఇస్తున్నాం మేము. మరి అంతేకాకుండా ఒక 2 విషయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, గణపతి ఉత్సవాలు కూడా మొదలుపెట్టాము. అందరూ విశ్వ హిందూ పరిషత్ సహకారంతో, విశ్వ హిందూ పరిషత్ లీడ్తో. మరి సౌత్ ఇండియాలో హైదరాబాద్ తర్వాత 2వ స్థానంలో ఉన్నది మనది. గణపతి ఉత్సవాలు కూడా సుమారు 30-40 వేల మంది పాల్గొంటారు. అక్కడ సోదరులు ఎక్కువగా ఉంటారు. గణపతి ఉత్సవాలంతా సోదరులు ముందు లీడ్ తీసుకుంటారు. ఇక్కడ మహిళలు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి మహిళలు లీడ్ తీసుకొని నిష్ఠతో 9 రోజులు కార్యక్రమాన్ని నిష్ఠతో చేసి, మీ అందరికీ తెలిసిన విషయమే, మరి రాక్షస వృత్తి ఉండేవాళ్ళు, రాక్షసతో సంబంధాలు ఉండేవాళ్ళని హరించి నాశనం చేసి మంచిని తీసుకొని వచ్చేదే ఈ దసరా ఉత్సవాల వెనుక కథ. మరి అలాగే మనకు తెలిసిన విషయాలు, శ్రీరామచంద్రుడు 9 రోజులు రావణుడు రాక్షసునితో యుద్ధం చేసి మరి ఆయన్ని సంహరించిన తర్వాత దసరా ఉత్సవాలకు నాంది అని తెలియజేస్తారు. శ్రీరాముడు 7వ విష్ణు జన్మ అని అంటారు. మరి అలాగే మనకు అమ్మవారు 8 రోజులు 9వ రోజు కూడా వివిధ రూపాలతో శక్తిగా రాక్షసుని సంహరించిన రోజు మరుసటి రోజు అంటే 10వ రోజు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ 2 ఉద్దేశాలు మనందరికీ తెలియవలసింది ఏమంటే, మనం చెడుని సంహరించి మంచిని తీసుకొని వచ్చేదే దసరా ఉత్సవాల యొక్క ఉనికి. మన హిందూ ధర్మంలో ప్రకృతిని ప్రేమిస్తాము, చెట్లని ప్రేమిస్తాము, చెట్లకు మొక్కుతాం, చీమల్ని మొక్కుతాం, ఆవుల్ని మొక్కుతాం, ప్రతి జీవరాశిని, నదిని మొక్కుతాము, ప్రతి జీవరాశిని, నేచర్ని ప్రేమించే విధంగా మన హిందూ సమాజంలో ముందుకు పోతూ ఉంటుంది. హిందూ సమాజంలో మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం ఎవరి మీద పడం. సో ఒక ప్రశాంతంగా శాంతియుతంగా పోయేదే హిందూ ధర్మం. అది నేర్పించిందే ఆ ధర్మంలో. మరి అలాగే మనందరూ తెలుసుకోవాల్సింది, ఈ ఉత్సవాలు ఇలా పండగ అందరూ కలిసి పండగ చేసుకోవటానికి ఒక నాంది. ఇటువంటి పండగ వేలాది మంది, సుమారు 20,000 మంది పైన అంచెలంచెలుగా వచ్చి ఉత్సవంలో పాల్గొంటూ ఈ మహోత్సవంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఆనందంతో అందరూ కలిసిమెలిసి దేవుని ప్రసాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్న ఇటువంటి కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. దానికి టీజీబీ ట్రస్ట్, కార్పొరేషను, మళ్ళీ మిగతా టీజీబీ కళాక్షేత్ర, మళ్ళీ ఇలాంటివన్నీ సంఘాలు దీనికి తోడ్పడుతున్నాయి. మరి ఇటువంటి కార్యక్రమం నిరంతరం జరిగే విధంగా ముందుకు వెళ్తాం. టీజీ భగత్ వచ్చిన సోదరులకు శుభాకాంక్షలు తెలియచేయమన్నాడు. జపాన్ టూర్లో ఉన్నాడు. జపాన్లో కూడా మీ అందరికి సేవ చేసే విధంగా, ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చే విధంగా ముందుకు దూసుకువెళ్తున్నాడు. కర్నూలు చుట్టుపక్కల కొన్ని 1000 ఎకరాలు, 25,000 ఎకరాలు పైచుకులు కబ్జా కాకుండా కాపాడుతూ వచ్చాము.
మరి గౌరవ కూడా దానికి బాగా చేయూతిస్తున్నారు, సహకరిస్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి భరత్ మరీ చెప్పమన్నాడు. వాని తరఫున శుభాకాంక్షలు. ఈ కర్నూలుని సస్యశ్యామలంగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతుంటాము. మామూలుగా రాజకీయాలు అయిపోయినాక ఒకరి మీద ఒకరు అనుకోవటం మామూలు ఆనవాయితీ. అది పక్కకు పెట్టి పండుగ రోజు మాత్రం మనందరూ కలిసి మెట్టుగా ముందుకు పోవాలని అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే ఇప్పుడే మన వెంకటేశ్వర శెట్టి గారి ఆహ్వానం మీదకి వచ్చి వారు కొద్దిగా ఇబ్బందులు వచ్చి పలుకులు పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరీ చరితమ్మ ఎప్పుడు నవ్వుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచిస్తూ శుభం తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ కర్నూలుని ముందుకు దూసుకోబోతున్న కల్లూరు ప్రాంతం, కర్నూలు పట్టించుకోవద్దులేండి, కల్లూరు ప్రాంతాన్ని ముందుకు తీసుకోబోతుంది. ఆమె అదృష్టం ఏమంటే చుట్టుపక్కల ఆమె వద్దన్నా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమి భూమి లేదు, అభివృద్ధి అంతా అక్కడే జరుగుతూ ఉంటుంది. సోదరిమణి దానికి చేయూతనిస్తున్నారు, ముందుకు బాగా సహకరిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. కర్నూలుకి ఒక గర్వకారణంగా గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇంత నిర్వివాదంగా కర్నూలులో నిమజ్జన కార్యక్రమం ఇంత ఉత్సవంగా జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కర్నూలు మేయర్ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా అన్ని విషయాలు గౌరవనీయులు పెద్దలు చెప్పినారు. మేము కోరుకునేది ఒకటి ఆయనకు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా 100 సంవత్సరాల కార్యక్రమాలను నిర్వహించే విధంగా భగవంతుడు ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి, ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ నిమజ్జన కార్యక్రమం ఈ తుంగభద్ర నదీ తీరంలో 25 సంవత్సరాల కిందట మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు వెళ్తా ఉంది. మన కర్నూలు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ మనకి ఈ దుర్గా విగ్రహాలు పెట్టడం బెంగాల్లో స్టార్ట్ అయింది. అటువంటిది ఇప్పుడు కర్నూలులో కూడా మన స్టేట్లోనే మనం ఫస్ట్ ఉన్నామని చెప్తే ఎంత భక్తిభావంతో మన కర్నూలు ప్రజలందరికీ భక్తిభావాన్ని పెంచాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కుల మత ప్రాంతాలకు భేదం లేకుండా అందరూ సోదర భావంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. గత 9 రోజులుగా దుర్గామాతను వివిధ రూపాల్లో అలంకరించి అందరికి పూజలు అందుకొని అందరికి విజయం చేకూర్చి మనం చేసిన తప్పులన్నిటిని క్షమించి ఆ అమ్మ దయ వల్ల అందరూ మన కర్నూలు పట్టణ ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంస్కృతి ఈ సాంప్రదాయాల పరిష్కర్త నెక్స్ట్ దాన్ని ఈ కార్యక్రమాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి సంస్కర్త అయినటువంటి సార్కు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వర్తించడానికి కావలసినంత ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను ఇస్తూ ఈ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి ఈ ట్రెండ్ను ఇలాగే కొనసాగించాలని భగవంతుడు అందరికీ సద్బుద్ధిని ఈ కార్యక్రమానికి కావాల్సిన చైతన్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమం మహోన్నతమైనటువంటి కార్యక్రమము. ఈ దుర్గామాత ఉత్సవాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎంతో సద్భావన, సహృదయం, సత్యలతతో కూడినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆత్మీయ మిత్రులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఇన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఈ కర్నూలు పట్టణ వాసులలో భక్తి భావాన్ని పెంచుతూ వారికి రాబోయే రోజుల్లో కూడా తల్లి యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రామయ్య గారైతేనేమి, మా బిడ్డోడు చరితమ్మ గారైతేనేమి,
ఈ కర్నూలు మేయర్ కర్నూలు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క సాంగత్యంతో చేసినటువంటి కార్యక్రమాల్లో ఇంతమంది పబ్లిక్ రావడము, ఇంతమంది స్త్రీమూర్తుల యొక్క వాళ్ళ మనోభిలాషలు తీరడము, ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ మనందరి తరఫున కూడా మనం భగవంతుని ప్రార్థించేది ఒకటే ఏంటంటే, లాస్ట్లో మా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, నాకు ప్రాణమిత్రుడు అయినటువంటి వెంకటేష్ గారికి గొప్ప ఆయురారోగ్యమే కాకుండా వారిలో భక్తి భావన పెంచేటువంటి మహత్తరమైన శక్తిని ప్రసాదించమని చెప్పి తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నగరంలోని శంకల్పాగులో ఉన్న దుర్గా ఘాటు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దుర్గామాత విగ్రహాల ఊరేగింపుతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని శంకల్పాగు వద్ద ఉన్న పవిత్ర తుంగభద్రా నదీ తీరంలోని దుర్గా ఘాటు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా అత్యంత వైభవంగా ముగిసింది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. 9 రోజుల పూజలు అనంతరం శనివారం నాడు దుర్గా ఘాట్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, పారిశ్రామికవేత్త బివి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దుర్గామాత శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. దుర్గామాత విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గంగా హారతి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం నేపథ్యంలో దుర్గా ఘాట్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఈ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. దుర్గామాత విగ్రహాల ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిని కనపరిచారు. దుర్గామాత విగ్రహాల ఊరేగింపు ముందు భాగంలో మహిళలు కలశాలను తలపై ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నగర ప్రజలు ఆస్వాదించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని కర్నూలు నగరంలో మిత్రులతో కలిసి ప్రారంభించామని తెలియజేశారు. తుంగ పానీయం 1,000,000 మార్ల గంగ స్నానంతో సమానమని ఆయన వివరించారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని తెలియజేశారు. ఈ సందర్భంగా ఊరేగింపులో పాల్గొన్న పలువురు మహిళలు మాట్లాడుతూ కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో తాను దుర్గామాతను పూజించామని వారు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ నాగప్ప జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ నెల 6వ తేదీ ఆవిష్కరిస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాత బస్టాండ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి జీవితాన్ని కొనసాగించాడు. ఆయనకిచ్చిన భూములను కూడా మరి దేవాలయాలకు, సామాజిక కార్యక్రమాలకు పంచిన మహానుభావుడు, గౌరవనీయుడు మరి సర్దార్ నాగప్ప గారు. వారి యొక్క సంతతిని కూడా బాగా చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. కర్నూలులో సి క్యాంపులో ప్రారంభించబడుతుంది. ఈ ప్రారంభానికి రేపు అంటే 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ టీజీ వెంకటేష్ గారు,
మరి మన పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారు కూడా హాజరవుతున్నారు. ఈ హాజరు కార్యక్రమము ఎంతో గౌరవప్రదంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్దార్ నాగప్ప గారి అభిమానులు, అనుయాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని మరి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సుల ప్రయాణం పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు వేయడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా అన్నారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 48వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులకు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా, క్లస్టర్ ఇన్ఛార్జ్ దేవా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా, క్లస్టర్ ఇన్ఛార్జ్ దేవా తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున ఈరోజు జమ చేసిందని వివరించారు. కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తల్లికి వందనం అనుకోండి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనుకోండి, ఎన్నో గ్యాస్ సిలిండర్లు, అన్ని పథకాలు ఏవైతే మనము వాగ్దానం చేశామో అది కాక ఇంకా మనము విద్యుత్లో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఈరోజు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీపావళికి తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు చేశారో దానికి మించి పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకుంటూ వాళ్ళ సంక్షేమాలతో కాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి అన్ని వర్గాలకు చెందుతుంది. ఈరోజు మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు చూస్తే టోక్యోలో మనం పండగ చేసుకుంటుంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి పండగ చేపించేలాగా ఆయన టోక్యోలో ఉండి ఈరోజు ఇక్కడ ఈ మన సంస్థలు తేవడానికి కృషి చేస్తున్నాడు. ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సంవత్సరానికి పండగ వస్తే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు పండగ జరుగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇంటిలో ప్రతి ఒక్కరికి లాభం ఉంది. ఫస్ట్ తల్లి వందనం అన్నారు, తర్వాత ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండరు, ప్లస్ ప్రతి ఒక్క ఆటో కార్మికులకి 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందుతుంది. కంపేర్ చేస్తే పోయిన ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చారు, చంద్రబాబు గారు 15,000 ఇస్తున్నారు, అంటే 5,000 రూపాయలు పెంచి ఇస్తున్నారు. మనం మొత్తం 436,000 కోట్ల రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు చంద్రబాబు గారు. 2,92,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఇది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఈ విధంగా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తే ప్రతిరోజు ఒక పండగలాగా ప్రతి నెల, నెక్స్ట్ ఇప్పుడు దీపావళి వస్తుంది, దీపావళికి ఒక కానుక ఇస్తారు, కరెంటు కానుక, ప్రతి ఒక్కరు చీప్గా ఉంటారు. ఆల్రెడీ మన ప్రభుత్వము జిఎస్టీ తగ్గించింది, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. సో మన ప్రభుత్వానికి మీరు ఎంచుకుంటే అందరికి బాగుంటుంది. సో జై టీజీబీ, జై టీజీ భరత్. ఈరోజు 48వ వార్డులో
మన చంద్రబాబు గారు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవలో అని ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులకు, లోకేష్ గారికి, మా టీజీ కర్నూలు మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి పాలాభిషేకంతో మా సంతోషాన్ని వ్యక్తం చేశాము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదని చెప్పేసి అనుకుంటున్నా అటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మన కర్నూలు మంత్రివర్యులు పారిశ్రామికవేత్త, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు మన కర్నూలుకు తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు చూసినారంటే రేపు పొద్దున వైసీపీ వాళ్ళు ఎక్కడ దాపెట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అటువంటి అభివృద్ధి కర్నూలు ప్రజలు చూడబోతున్నారు. ఇటువంటి మంచి నాయకులు మళ్ళా మా పదవుల్లో ఉండి మాకు ఇంటనే సేవలు కొనసాగించాలని కోరుచు ఈరోజు ఆటో డ్రైవర్లకు ఆటో సేవలు అని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన మినిస్టర్ టీజీ భరత్ సార్ గారికి మా ఆటో డ్రైవర్ల మీ సేవలు అనే ప్రోగ్రాం ఈరోజు అమౌంట్ జమ చేయవలసిందిగా చేస్తున్న సంతోషంతో మేము ఆటో డ్రైవర్ అందరు చాలా సంతోషంగా ఉన్నందున సంవత్సరం తర్వాత చెప్పే నాయకుడు చేసిన తర్వాత డబ్బులు ఇచ్చే నాయకులు ఉన్నారు. 20 రోజుల్లో చెప్పి చేసే నాయకుడు అకౌంట్లో ఆటో డ్రైవర్లకి డబ్బులు జమ చేసే నాయకుడు మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు ఒక్కడే ఉన్నారని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చెప్పిన వాగ్దానాల ప్రకారం సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కటి చంద్రబాబు సార్ గారు అమలు చేస్తున్నారు. ఇక్కడ మన టీజీ భరత్ సార్ కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎవరికి వస్తుంది ఎవరికి లేదనేది క్షుణ్ణంగా పరిశీలించి వార్డ్ వైజ్గా కూడా బూత్ ఇన్ఛార్జీల మీద అందరి మీద దృష్టి సారించి అందరికీ న్యాయం జరిగేలా చేస్తున్నారు. ఈ వార్డ్ మన్సూర్ అన్న గారు కూడా ప్రతి వార్డులోనూ ప్రతి లైన్లోనూ దేవన్నతో కలిపి మా వార్డులో బాగా మంచి పనులు జరుగుతున్నాయని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై చంద్రబాబు, జై టీజీ భరత్ సార్. ఈరోజు ఆటో వారికి చెప్పని పథకం కూడా ఈరోజు అమలు చేసి చంద్రబాబు నాయుడు చూపించినాడు. 2,90,234 మంది ఆటో వారికి ఈరోజు అకౌంట్లో 15,000 రూపాయలు జమ అవుతున్నది. ఇది అంటే చంద్రబాబు నాయుడు మాట అంటే పేద ప్రజల కొరకు బస్సుల్లో నష్టపోతున్నారు, ఆర్టీసీ బస్సుల వలన ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పి వాళ్ళు నష్టపోకూడదని చెప్పి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాహన మిత్రుల కింద ఆటో వారికి జమ చేయడం జరుగుతున్నది. మన ఇండస్ట్రీ డెవలప్మెంట్ కొరకు ఓరకల్లు మరియు కొప్పర్తి మరియు వైజాగ్ డెవలప్మెంట్ చేయడానికే అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి టీజీ భరత్ గారు. ఇదంతా మేమంతా ఆయనకి రేపు నగర పాలక ఎన్నికల్లో మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి నగర మేయర్గా తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సిందిగా మనం కోరడమైనది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కౌశిక్ అన్నారు. ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 49వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులకు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కౌశిక్, దీవా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 49వ వార్డు ఇన్ఛార్జ్ వాయుగండ్ల కౌశిక్, టీడీపీ నాయకుడు దేవా తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి, టీజీ భరత్ గారికి, నా ఆటో డ్రైవర్కు తమ్ముడి నమస్కారాలు చెప్తున్నాను. అన్న మీరు వేసిన డబ్బులు 15,000 పని నాకు చాలా సంతోషంగా ఉంది. జై టీజీ భరత్. చంద్రబాబు సార్ మీరు అనుకున్నట్టు మీరు చెప్పినట్టే మాకు 15,000 వేస్తానట్టే చేసినారు సార్. 4 గంటలకని చెప్పినారు కానీ మధ్యాహ్నం 12:30 గంటలకే పడింది.
చాలా థ్యాంక్ యూ సార్. మేము పడుతున్న ఇబ్బందులు మా ఇబ్బందులను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. 4 గంటలకు ఎగ్జాక్ట్గా 4 గంటలకు వేస్తున్నారు, కానీ అంతకు ముందే పడింది. ఏ ప్రభుత్వం కిందటి ప్రభుత్వం వేయలేదు ఇలాగా. మాకు 5 సార్లు అని చెప్పారు సార్, 3 సార్లే పడింది, కానీ ఈసారి మాత్రం కంపల్సరీ పడింది సార్ మాకు. అలాగే పింఛన్ కూడా మీరు ఇస్తాన్న టైంకన్నా ముందు రోజే ఇచ్చారు, కానీ లేట్ చేయలేదు. ఆటో వాళ్ళకు కూడా అలానే చేశారు సార్. చాలా వందనాలు సార్, థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారికి నమస్కారము, టీజీ భరత్కి నమస్కారము. మీరు అనుకున్న ఆయనకి కరెక్ట్ పడినాయి మాకు డబ్బులు. మాకు మీ స్థానం ఉపయోగపడతాయి డబ్బులు, మా బండ్ల పేపర్లు చేయించుకోవడానికే మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. ధన్యవాదాలు. ప్రతి ఆటో వ్యక్తులందరికీ ఇది ఒక పండగ వాతావరణం. దసరా మన్న అయిపోతే వాళ్ళు పండగ ఈరోజు చేసుకుంటున్నారండి. రీజన్ మనకు తెలిసిందే. 15,000 రూపాయలు అనేది అకౌంట్లో పడడం జరిగింది. యాక్చువల్గా 4 o'clock వరకు అని చెప్పారండి, బట్ చాలా ముందుకే పడినాయి అండి అమౌంట్. చాలా మందికి పడినాయి. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఆటో వాళ్ళది యాక్చువల్గా వాళ్ళకున్న శ్రీశక్తి పథకం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందన్న ఒక రీజన్ తోటి గవర్నమెంట్ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఈ 15,000 అనేది వేశారండి. సో వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. 50 నుంచి 100 మంది ఆటో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఒక ర్యాలీ లెక్క చేద్దాము అని చెప్పేసి అన్నందుకు ఈ వార్డు తరపు నుంచి మేము కోఆపరేట్ చేస్తున్నాం అండి. ఈరోజు అందులో మన చంద్రబాబు నాయుడు గారికి అండ్ భరత్ అన్న గారికి పాలాభిషేకం కూడా ఈ వార్డు ఆటో డ్రైవర్ల తరపు నుంచి జరగడం జరిగింది. ఈరోజు ఆటో డ్రైవర్ల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. రాష్ట్రంలోని మొత్తం ఆటో డ్రైవర్లందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. మేనిఫెస్టో లేని విధంగానే మేనిఫెస్టోలో చెప్పకుండా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈరోజు అందరూ ఆటో డ్రైవర్లందరూ ఈ విషయంలో సంతోషంగా ఉండి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కర్నూలు నగరమంతా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈరోజు 49వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి కౌశిక్ గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లందరూ భారీగా నగరమంతా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు డబ్బులు జమ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా కర్నూలు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు 4,436 కోట్ల డబ్బు జమ అయ్యడం అనేది సామాన్యమైన విషయం కాదు. సంక్షేమం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని 23, 24 వార్డుల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని స్థానిక 23వ, 24వ వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ శ్రీరామ్ నగర్ నాయకుడు సునీల ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ్ నగర్లో ఆటో డ్రైవర్లతో కలిసి శ్రీరామ్ నగర్లోని సచివాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఫోటోకి ఆటో డ్రైవర్లతో కలిసి పాలాభిషేకం చేశారు. తదనంతరం కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని ఎన్టీఆర్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆటో డ్రైవర్లకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాదవ్, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు తిమ్మప్ప, మదిలేటి ప్రతాప్, మేరీ, షేక్ మొహమ్మద్, గౌస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. మన నారా చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత 15,000 మీ అకౌంట్లో నేరుగా పడి మీకందరికి బాడీ ఆటోలు వేసుకునే వాళ్ళకందరికి, లైసెన్స్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మీకు కొత్త ఆటోలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నారా చంద్రబాబు నాయుడు సార్ గానే వస్తే గానా కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ, ఎక్కడ యాక్టింగ్ పోయే వాళ్ళకి కానీ, కొత్త కార్లు కానీ, కొత్త ఆటోలు కానీ, కొత్త ట్రాక్టర్లు కానీ, వ్యవసాయం చేసుకునేటివి జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుందన్న. ప్రతి ఒక్కరిని నారా చంద్రబాబు నాయుడు సార్ చేసే పనులన్నీ గుర్తుపెట్టుకోండి. శ్రీరామ్నగర్ ప్రజలు కానీ, ఆటో కర్నూలు జిల్లాలో ఉన్న ఆటో వాళ్ళందరూ అన్న, గత ప్రభుత్వాలు మనకు ఎవరు కూడా ఆటోలు ఇస్తామని ఎక్కడ కానీ ఇచ్చిన పరిస్థితులు లేవు. మన నారా చంద్రబాబు నాయుడు సారు మీకోసము, మనమంతా పేదవాళ్ళము. అదేవిధంగా ఓడవకలు ఎన్నో కంపెనీలు పడుతున్నవి, మనకు ఆటో తప్ప ఉపాధి ఏం లేదు. కొత్త ఆటోలు వస్తాయి, మీరు అందరూ బాగుండండి సస్యశ్యామలంగా. చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ భరతయ్య గారికి, తర్వాత నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ లడ్లు పంచుకొని ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో
వచ్చిన సంవత్సరం కాకముందే అన్ని వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా వెళ్ళిపోతున్నారు. మొన్ననే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏదైనా అనే ఆటోకు సంబంధించిన రిపేర్లు కానీ లేదంటే కానీ ఏదైనా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఆర్థికంగా ఆదగాలనే విధంగా ఈరోజు ముందుకెళ్తూ 15,000 రూపాయలు ఆయనకైతే ఏదైతే ఇచ్చారో పోస్టు దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ కంపెనీలను తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అందులో మళ్ళీ కర్నూలులోనే ఇండస్ట్రియల్ హబ్ చేస్తూ మన కర్నూలుగా రూపురేఖలు మార్చే విధంగా ముందుకెళ్తారు. నో డౌట్ ఈ 2-3 సంవత్సరాల్లో మన కర్నూలు రూపురేఖలు మారబోతున్నాయి. మన కర్నూలు చిరస్థాయిలో నిలబడే విధంగా భరత్ సార్ గారు ముందుకెళ్తున్నారు. మాకు ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వేస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మాకు సంతోషం ఉంది. కాబట్టి మాకు ఇంకా లోన్ల విషయంలో కూడా మాకు ఆటోలు ఇచ్చే మార్గం దయచూపాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని 5వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శేషు యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వార్డు పరిధిలో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 5వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులకు నారా లోకేష్, టీజీ భరత్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సుజాత, వార్డు ఇన్ఛార్జ్ శేషు యాదవ్, టీడీపీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 5వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సుజాత, వార్డు ఇన్ఛార్జి శేషు యాదవ్, టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని మనకు సీఎం సార్ గారు అమలు చేశారు. ఇందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. మనకి అమలు చేసిన పథకాలు ఎలక్షన్ లో చెప్పిన పథకాల కంటే ఇంకా మనకి కొత్త పథకాలు కూడా మన సీఎం గారు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలక్షన్ లో చెప్పిన పథకాలనే అమలు చేయలేకపోయారు. కానీ మన ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్ లో చెప్పిన పథకాలకు మించి ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మన భరత్ సారు కర్నూలుకి ఇలాగే ఎప్పటికీ మంత్రివర్యులుగా ఎమ్మెల్యేగా ఉండాలని, గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సోదరులకు ఒక తీపి కబురు చెప్పింది. దాదాపు 2,90,000 మంది ఆటో సోదరుల ఖాతాలో ఈ రోజు 435 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. అంటే ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఆటో సోదరులకందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపింది. ఆ 500 రూపాయలు ఎంతో కష్టంగా నడిపే నిరుపేద ఆటో డ్రైవర్లకు ఈ రోజు ఇవ్వడం అది గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. అటువంటి ఆటో డ్రైవర్లకి ఈ రోజు దక్కడం ఎంతో గొప్ప విషయం. సంవత్సరానికి 15,000 చొప్పున వేయడం ఈరోజు చాలా గర్వకారణము. చాలా సంతోషపడుతున్నాము ఆటో డ్రైవర్గా అందరం మేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రాం పెట్టినారు. సంవత్సరంలో 15 నెలలనే పథకాలలో అమలు చేసి చూపించిన ఏకైక మొగోడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఒక చంద్రబాబు నాయుడే. మీకు రెడీగా ఉన్నాము. ఇటువంటి పథకాలు ఎన్నో అభివృద్ధి పథకాలు మీరందరూ కూడా పొంది కర్నూలు డెవలప్ చేసినటువంటి భరత్ సార్ వెంట అందరు నడచాలని కోరుకుంటూ, అలాగే ఇంకొక చిన్న విన్నపం, ILCS కింద ఒక్కొక్క గృహానికి 20,000 నుంచి 30,000 రూపాయలు మరుగుదొడ్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి మన టీజీ భరత్ సార్ గారు ప్రత్యేకంగా సారు కర్నూలుకు తీసుకొచ్చినారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే హౌసింగ్ స్కీమ్ కింద అర్బన్ కి 2.5 లక్షల రూపాయలు ఎవరికైతే సొంత స్థలం ఉండి
వాళ్ళు ఇండ్లు కట్టుకోలేని వారికి 2.5 एक सोचने के बाद वो हमारे भरत सर क्या है बोले तो तुम्हें बोले जैसा हर ईद इंसान से फैमिली से बना लेती, मगर हमारे भरत सर क्या करे बोले तो जापान में जाके डेवलपमेंट कर देंगे। वो जापान में क्या है, डेवलपमेंट क्या है, क्लीन एंड ग्रीन है। ऐसा डेवलपमेंट हमारे कर्नूल में भी आना बोल के कौन सा लीडर अब तक कर्नूल के बारे में सोचा। రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేయడం అభినందనీయమని 6వ వార్డు టీడీపీ నాయకులు మహబూబ్ ఇబ్రహీం అన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 6వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలతో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో 6వ వార్డు టీడీపీ నాయకులు మహబూబ్ ఇబ్రహీం, నీలోఫర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 6వ వార్డు టీడీపీ నాయకులు మహబూబ్ ఇబ్రహీం, నీలోఫర్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. कितने लोग जो है इलेक्शन से पहले जो बोलते थे गलत हो, अल्हम्दुलिल्लाह 2 साल हो गया, कोई भी वो सब जो गलत बोले सो क्या भी है नहीं है। मेरे को एक बात याद आ गई अच्छी है जो हमारे टीजी भरत साहब को बड़े सर के बारे में बोला। एक हमें तिरुपति LRT को जाने के टाइम पे एक्सीडेंट हुआ। एक एक्सीडेंट होने के बाद में हमारे टीजी बड़े सर आपको टीजी वेंकटेश साहब को 6 लाख रुपए दिए। उसमें 100 माइनॉरिटी मुस्लिम थे। आज बोलना पड़ा मेरे को, आज एक हमारे वो भाई सामने भी है, मैं इनसे बोलना चाह रहा हूँ कि क्या मदद करे आप। एक मेरे बाजू आगे बोले तो बेहतर था, क्या कितना हमें मदद करे तुम्हारे एक्सीडेंट में। टीजी भरत साहब आगे बड़े अस्पताल में आप लोगों को सबको पैसे दिए, खुद के पैसे। मैं आपने से मेरे को बात बोलना पड़ा, इंशाल्लाह आप एक बार बोले तो बेहतर था। 6 लाख रुपए टीजी भरत सर वेंकटेश सर को हमारे को मदद करे। LRT के टाइम में हमारे को जाने के टाइम में एक्सीडेंट हो गया, हमारे घर में 7 आदमी मर गए। ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పాలనలో సంవత్సరంన్నరలో ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో దశల వారీగా నిలబెట్టుకుంటూ ఏదైతే ఉచిత ప్రయాణం బస్సు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ప్రతి ఒక్క సంక్షేమం గురించి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినారో కూటమి ప్రభుత్వం ఆ సూపర్ 6 పాలన ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దసరా కానుకగా ఆటో డ్రైవర్ల అన్నదమ్ములకు, ట్యాక్సీ రిక్షా నడుపుతున్న ప్రతి ఒక్కర్లకు వాళ్ళ గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆటో డ్రైవర్లకు వాళ్ళకందరికీ 15,000 రూపాయలు కానుకగా ఈరోజు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఆటో డ్రైవర్లు ఎంతో మంది జనాభాలో ఎంతో మంది డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు ప్రతి ఒక్కరు ఉన్నారు. నమస్కారములు. ఈరోజు అక్టోబర్ 4, 2025 తేదీ మన ఆటో సోదరులకు, ట్యాక్సీ సోదరులకు ఈరోజు 15,000 రూపాయలు మన నారా చంద్రబాబు నాయుడు గారు బహుమతిగా, దసరా బహుమతిగా కానుకగా ఇస్తున్నారు. ముఖ్యంగా ఏమనగా మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ లో సూపర్ 6 అనేది పథకం పెట్టినారు. సూపర్ 6 ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఏమైంది? సూపర్ హిట్ అయిపోయింది. దానికి ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఆడోళ్ళకు పెట్టిన తర్వాత మన ఆటో సోదరులు నష్టపోకుండా, మన ట్యాక్సీ సోదరులు నష్టపోకుండా వాళ్ళకు కూడా ఆలోచించి 15,000 దసరా కానుక కింద ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడంతో కూటమి ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారని 47వ వార్డు టీడీపీ నాయకులు సోమిశెట్టి శ్రీకాంత్, సురేంద్ర బాబు పేర్కొన్నారు. ఈ మేరకు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 47వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమిశెట్టి శ్రీకాంత్, సురేంద్ర, దాసెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 47వ వార్డు టీడీపీ నాయకులు సోమిశెట్టి శ్రీకాంత్, సురేంద్రబాబు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట ప్రకారము మాట నిలబెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం పట్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు వేస్తుంది. భరతన్ అయితే మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా జపాన్కి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం, కర్నూలు అభివృద్ధి కోసం, కర్నూలు సిటీకి చేస్తానని మాట ఇచ్చిన దానికోసం ఎంతో చేస్తున్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుందని 14వ వార్డు కార్పొరేటర్ జకియా అక్సారీ, వార్డు ఇన్ఛార్జ్ అబ్బాస్ అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 14వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ షేక్ జకియా అక్సారీ, వార్డు ఇన్ఛార్జ్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వార్డు కార్పొరేటర్ షేక్ జకియా అక్సారీ, వార్డు ఇన్ఛార్జ్ అబ్బాస్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మన రాష్ట్రంలో మన శ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభించారు. ఈ సేవా పథకం ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్ కి 15,000 వాళ్ళ యొక్క అకౌంట్లలో డైరెక్ట్ గా జమ అవుతాయి. ఈ పథకం ద్వారా 2,834 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు. 435.35 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ఒక్క పథకానికే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మన ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరము 15,000 వాళ్ళకి అందిస్తున్నారు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు ఎప్పుడు జరగలేదు. ఈ సంక్షేమ పథకాలు ఇది ఒక్కటే కాదు, రీసెంట్ గానే మనం తల్లికి వందనం చూసినాము. అదే విధంగా మహిళలందరికీ ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినారు. ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా కలిగించినారు. స్త్రీలకి ఫ్రీగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు స్టేట్ లో.
అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడము ఆటో వాళ్ళకి చాలా సంతోషం విషయము. ఎందుకంటే మేనిఫెస్టోలో లేకున్నా కానీ ఈ పథకాన్ని అమలు చేయడము చాలా గొప్ప విషయము. దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు అంటారు, అది నిరూపించారు మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. వాళ్ళకి రాష్ట్ర పరంగా రాష్ట్రంలోనే అన్ని ఆటో డ్రైవర్లు రుణపడి ఉంటారని నేను ఈ మీడియా ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వారు నగరంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాలో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 45వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో 49వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు ఆటో మిత్రులతో కలిసి నగరంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టీడీపీ జెండాలతో ఉన్న ఆటోలతో నగరంలోని ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో మిత్రులకి ఆటో డ్రైవర్ సేవ అని కార్యక్రమం పెట్టి 2,90,000 చిలుపు పైన ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చూస్తే మనము 12,000 ఇస్తుండే, ఈ ప్రభుత్వము 15,000 ఇస్తుంది. ప్రతి ఒక్క ఆటో మిత్రులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. మన ప్రభుత్వం బడ్జెట్ వచ్చేసి 435 కోట్ల చిలుకు మేరకు పంచడం జరిగింది. ప్రతి ఏడాది ఇలాగే ఇస్తారు. ప్రతి ఆటో మిత్రులకి రాని వాళ్ళకి కానీ గ్రీవెన్స్ పెట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఆటో మిత్రులకు అందరికీ చేయాలనేది మన బాబు గారి తపన. అలాగే లోకేష్ గారు కానీ మన రాబోయే తరానికి మన నాయకత్వం వహిస్తూ ఈరోజు లోకేష్ గారు కానీ మన ఈ ఆటో మిత్రులతో ఈ పథకం చేయాలని, పథకం పెట్టాలని కూటమి ప్రభుత్వం ఐక్యంతో ఈరోజు ఈ పథకం పెట్టి మన ఆటో మిత్రులకు కానీ అలాగే ప్రతి సూపర్ 6 హిట్ చేయడం జరిగింది. సూపర్ 6 కార్యక్రమాన్ని అద్భుతంగా బాబు గారు ఆధ్వర్యంలో సిక్సర్ కొట్టి పడేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ పరిస్థితిని గమనించి తమకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని పలువురు ఆటో డ్రైవర్లు అన్నారు. నగరంలోని 43వ వార్డులో స్థానిక టీడీపీ నాయకులు రాజశేఖర్, యేసు ఆధ్వర్యంలో వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాలో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 43వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలతో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో 43వ టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, యేసు, వెంకటేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 43వ వార్డు టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా
వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున ఈరోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు మనకు 15,000 ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం. మేము ఇవి వేస్ట్ ఏం చేయము. ఆటో డ్రైవర్లు ఇంటి ఖర్చులకు కానీ బండి ఖర్చులకు కానీ వాడుకుంటాము. 15,000 ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఈ పథకం అప్పుడు చెప్పకపోయినా కూడా ఆడవాళ్లకు ఉచిత ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు నష్టపోతారని సదుద్దేశంతో ఈరోజు ఆటో వాళ్లకు ప్రతి ఒక్కరికి ఏటా 15,000 ప్రకటించినందుకు ఆటో డ్రైవర్స్ అందరూ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా లోకల్ నాయకుడు టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకున్నారు. బస్సులు ఫ్రీ బస్సులు పెట్టినందుకు చాలా మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడినారు. 15,000 కానుకతో చాలా సంతోషపడుతున్నారు. దీనివల్ల చంద్రబాబు నాయుడుకి చాలా కృతజ్ఞతలు తెలపడుస్తున్నాం ఆటో డ్రైవర్లు అందరం. టీజీ భరత్ గారికి ఆయనకు శుభాకాంక్షలు. ఈ విషయంలో కర్నూలు టౌన్లో ఆటో డ్రైవర్లు అందరూ తెలపడుస్తున్నారు. రోజు రాష్ట్రంలో సైకో పాలన పోయి మంచి పాలన వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. అలాగే సూపర్ 6లు చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నాడు, చెప్పని కూడా అమలు చేస్తున్నాడు. మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారని చెప్పి వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళకు కూడా వేయడం జరిగింది. దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా సంతోషపడుతున్నారు. ఈ దసరా పండుగ కూడా బాగా జరుపుకుంటున్నారు. అలాగే కర్నూలుని గ్రీన్ సిటీగా చేయాలని చెప్పి టీజీ భరత్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన కూడా కూటమిలో కీలకమైన వ్యక్తిగా మారిపోయినాడు. ఈరోజు దసరా పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు వారి అకౌంట్లలో 15,000 రూపాయలు ఈరోజు వేస్తున్నందుకు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ప్రతి నెల ఒక పథకాన్ని ప్రకటిస్తూ చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలని తల్లికి వందనం కానీ మిగతా సూపర్ 6 అన్ని పథకాలు ఇచ్చి సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్నూలు నియోజకవర్గంలో మా నాయకుడు టీజీ భరత్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నగర అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ సందర్భంగా టీజీ భరత్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లలో ఒక దసరా పండుగ వాతావరణము ప్రతిసారి చేసుకునే దానికంటే డబల్ గా పడుతుంది. దానికి కారణం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తానని చెప్పినట్టుగా వాళ్ళు దానికి సంతోషపడ్డారు. అందులో భాగంగా కర్నూలు నియోజకవర్గంలో మా నాయకుడు కర్నూలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులైన టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఈ పండుగ వాతావరణాన్ని ఆటో డ్రైవర్లతో కలిపి జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజు 43వ వార్డులో మేమందరం కలిపి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఆటో డ్రైవర్ల జీవితాలకు వరం లాంటిదని 8వ వార్డు కార్పొరేటర్ పరమేశ్ అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 8వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు 8వ వార్డు కార్పొరేటర్ పరమేశ్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 8వ వార్డు కార్పొరేటర్ పరమేశ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున
ఈరోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు చాలా మంది ఆటో కార్మికులు ఉచిత బస్సులు కల్పించడం వలన రోడ్ల మీదకి వస్తారనే ఉద్దేశంతో మంచి పథకాన్ని ఈరోజు దసరా పండుగకి అక్టోబర్ 4వ తారీఖు ఈ పథకాన్ని ఈరోజు దాదాపుగా 400 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2,60,000 మంది ఉపాధి జరగడం జరిగింది. కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా, ఆటో కార్మికులందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో మా 8వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు వార్డు ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ సుంకన్న పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా వారు సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 45వ వార్డులో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు 45వ వార్డు ఇన్ఛార్జ్ సుంకన్న ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ సుంకన్న తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారిని ఆదుకునేందుకు వీలుగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున ఈ రోజు జమ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం ఎన్నికల హామీల్లో కూడా లేదని, కేవలం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 పథకాలలో మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని హామీ నెరవేర్చిన సందర్భంగా ఆటో కార్మికులు నష్టపోతున్నారనేటువంటి ఉద్దేశంతో మరి ఆటో కార్మికుల పరిస్థితులను గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళకి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని ఆదర్శ విద్యా సంస్థల మైదానంలో ఏర్పాటు చేసిన సౌత్ జోన్ లాక్టియాస్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగర శివారులోని ఆదర్శ విద్యా సంస్థల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన లాక్రాస్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో క్రీడల్లో పాల్గొనలేదని, దీనివల్ల ఎంత కోల్పోయానో తనకు ఇప్పుడు తెలుస్తుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత 25 సంవత్సరాలుగా తాను కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నానని వివరించారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే అవకాశం ఉంటుందని చెప్పారు. తమ మెడికల్ కళాశాలలో అనాటమీ విభాగంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు తాను చూశానని, వారు ఇలా క్రీడల్లో పాల్గొని ఉంటే వాటిని తట్టుకొని జీవించేవారని, ఫలితంగా వారి తల్లిదండ్రులకు నష్టం కలగకుండా ఉండేదని చెప్పారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, అలాగే మానసిక బలం కూడా పెరుగుతుందని వివరించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన
లాక్రాస్ క్రీడ గురించి తాను తెలుసుకున్నానని, ఆ క్రీడా నేపథ్యాన్ని ఆయన వివరించారు. ఈ క్రీడ 11వ శతాబ్దం నుంచి ఉందని వివరించారు. 17వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాను ఆక్రమించినప్పటి నుంచి ఇది అమలులో ఉందని తెలియజేశారు. ఈ ఆట తీరు మన జిల్లాలో దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలలో జరిగే కర్రల సమరాన్ని పోలి ఉంటుందని తెలిపారు. అయితే 100 సంవత్సరాల క్రితం పలు మార్పులు చేసి దీనిని ఒక క్రీడగా మార్చారని తెలిపారు. 2028వ సంవత్సరంలో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్, లాక్రాస్ క్రీడల్ని చేర్చారని, ఇది మంచి పరిణామమని చెప్పారు. ఆ ఒలింపిక్ క్రీడల్లో కర్నూలు నగరంకు చెందిన క్రీడాకారులు పాల్గొని కర్నూలు ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఏ రోజైతే స్ట్రాంగ్ బాడీ డెవలప్ అవుతుందో స్ట్రాంగ్ మైండ్ కూడా దాంట్లో ఉంటుంది. మా మెడికల్ కాలేజీలోనే అనాటమీలో చిన్న ఇంటర్నల్స్ ఫెయిల్ అయినందుకు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరూ గుర్తొస్తే అయ్యో మెంటల్ ఫ్రెజిలిటీ, మెంటల్ ససెప్టబిలిటీ, వల్నరబిలిటీ ఇవన్నీ కూడా ఉండడం వల్లే కదా ఇంత ఘోరమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకొని తల్లిదండ్రులకి ఇంత నష్టం కలిగిస్తున్నారు అని బాధపడేవాడిని నేను. దీనికి సమాధానము స్పోర్ట్స్లో దొరుకుతుంది, వెతకాలి అనే ఉద్దేశంతోనే 25 ఇయర్స్గా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ లాక్రోస్ గేమ్ అనేది ఫస్ట్ టైం నా దగ్గరికి సౌత్ జోన్ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మాకు లాక్టోజు, సుక్రోజు, గ్లూకోజు ఇవి తెలుసు. ఈ లాక్రోజ్ ఏందిరా, ఫ్రూట్స్లో ఉండే షుగర్ను సుక్రోజ్ అంటారు, మిల్క్లో ఉండే షుగర్ను లాక్టోజ్ అంటారు, మామూలు గ్లూకోజ్ అందరికీ తెలుసు, మాల్టోజ్ తెలుసు. ఈ లాక్రోజ్ ఏంది అని నేను కొంచెం మళ్ళీ చాట్ జీపీటీని వికీపీడియాలో చదివినప్పుడు ఈ లాక్రోజ్ అనే గేమ్ 11th సెంచురీలో ఇండిజినస్ అమెరికన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ అంటారు వాళ్ళను, దే ఆర్ కాల్డ్ రెడ్ ఇండియన్స్. ఈ 17వ సంవత్సరంలో ఈ కొలోనియలిస్ట్ యూరోపియన్స్ వచ్చి ఆక్యుపై చేసి అమెరికాను వాళ్ళ ఆటను అప్పుడు వాళ్ళు రాకముందు 11th సెంచురీలోనే ఈ లాక్రాస్ ఉంది. లాక్రాస్ అంటే ఏం లేదు, ఒక స్టిక్ అన్నమాట. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ సిటీ న్యూస్.